జపాన్‌లో తొకైమురా అని ఒక లొకేషన్‌లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉండేది. అక్కడ 35 ఇయర్ ఓల్డ్ పర్సన్ హిసాషి ఔషి వర్క్ చేస్తూ ఉండేది. సడన్‌గా అతని కళ్ళ ముందు ఒక బ్లూ ఫ్లాష్ వచ్చింది. ఆ ఫ్లాష్ అతని లైఫ్‌నే మార్చేసింది. అసలు ఈ ఫ్లాష్ ఏంటిది అంటే ఔషి వర్క్ చేసేది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో. యురేనియం ఆక్సైడ్‌ని మిక్స్ చేస్తూ ఫ్యూయల్ రాడ్స్ క్రియేట్ చేసి అక్కడ న్యూక్లియర్ రియాక్టర్స్ చేయడమే తన వర్క్. అతనికి మంత్ ఒక టార్గెట్ ఉంటుండే. సో గుర్తుపెట్టుకొని వర్క్, ప్రెషర్ అండ్ టార్గెట్. సో దీనివల్ల అతను ఒక షార్ట్ కట్ ఎంచుకున్నాడు. వాళ్ళ మేనేజర్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశాడు. అదేంటిది అంటే సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా డైరెక్ట్ స్టీల్ బకెట్స్ తోటి అతను 16 కేజీస్ ఆఫ్ యురానియం ఆక్సైడ్ ఇలా ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టాడు. సో ఒక షార్ట్ కట్ తన లైఫ్ నే మార్చేసింది. దీనివల్ల అతను చేసి అలా పక్కన ఉన్నాడంతే ఆ బ్లూ ఫ్లాష్ అయిన నెక్స్ట్ సెకండ్ ఏమైంది అంటే అతను హాస్పిటల్లో ఉన్నాడు. తన బాడీలోకి 17 వర్డ్స్ ఆఫ్ రేడియేషన్ ఎంటర్ అయింది. 17 వర్డ్స్. యూజువల్గా 7 వర్డ్స్ ఒక బాడీలో ఎంటర్ అయితే ఇంకా బాడీ మటాష్. అలాంటిది 17 వర్డ్స్ పెట్టుకొని అతను 83 days సర్వైవ్ అయ్యాడు. 59th డే అయితే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి మా కజిన్ ఆర్ మా ఫ్యామిలీ బతకాలి అని చెబుతూ అతన్ని ట్రై చేసి అతన్ని బతికించారు. ఎలా అంటే అతని హార్ట్ బీట్ 3 times ఆగిపోయింది ఒక 1 hour లోనే. డాక్టర్స్ చెప్పారు ఇతను పెయిన్ఫుల్ గా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు చనిపోవడం బెటర్ అని. కానీ వాళ్ళు వినలేదు. అతన్ని బతికించి 59th డే నుండి 83 days బతికించారు. కానీ ఈ క్రమంలో అతని స్కిన్ పీల్ ఆఫ్ అయిపోయి, ఆర్గన్స్ డిస్ట్రాయ్ అయిపోయి అండ్ తన బాడీలో ఉన్న క్రోమోజోమ్స్ కావచ్చు, వైట్ బ్లడ్ సెల్స్ అవన్నీ వానిష్ అయిపోయి. అతని పక్కన ఉన్న ఎవరైతే కొలీగ్ వర్క్ చేస్తుండేనో ఆ కొలీగ్ కి తన బాడీలో 10 వర్డ్స్ ఎంటర్ అయ్యి అండ్ దూరంగా కూర్చొని వర్క్ చేపించే మేనేజర్ కి 3 వర్డ్స్ ఆఫ్ రేడియేషన్ ఎంటర్ అయింది. అదే పవర్ ప్లాంట్ లో ఈ ఇన్సిడెంట్ అయింది అని చెప్పి 300,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తుండే. వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో లాక్ వేసుకొని మరీ ఉన్నారు. కానీ రేడియేషన్కి సెకండ్స్ వెళ్ళిపోద్ది కదా. సో అందులో 667 పీపుల్కి 10 వర్డ్స్ ఆఫ్ రేడియేషన్ ఎంటర్ అయింది వాళ్ళ బాడీకి. ఇది వాళ్ళకి తెలియడానికి 10 days పట్టింది. సో ఈ ఇన్సిడెంట్ అయింది September 30th 1999లో. దీని తర్వాత అక్కడ ఎన్నో రూల్స్ అండ్ ఎన్నో రెగ్యులేషన్స్, అక్కడ కంపెనీ ఆ పవర్ ప్లాంట్ ఏది రన్ చేస్తుందో వాళ్ళపైన క్రిమినల్ కేసు చార్జ్ అయ్యాయి. కానీ ఎవరైతే బాడీ ఎఫెక్ట్ అయిందో వాళ్ళు మాత్రం అలా ఇంపాక్టెడ్ పర్సన్ లాగా ఉండిపోయారు. సో అది మ్యాటర్. స్టేడియం టీవీ 9 US ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ నోన్ సైనింగ్ ఆఫ్.